ఈరోజు నేను బాలామృతంతో కేక్ ట్రై చేసిన ఎలా వస్తుందో చూడండి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని అందులో షుగర్ వేసుకొని దాన్ని మిక్స్ చేశాను. అది షుగర్ మొత్తం కరిగేంత వరకు మిక్స్ చేశాను. బాలామృతంలో షుగర్ ఉంటుంది, అందుకే నేను తక్కువ వేసాను. ఆయిల్ ఇలా స్టిక్కీగా వచ్చాక పక్కకు పెట్టుకొని బాలామృతం ఒక కప్పు తీసుకొని అందులో సోల పొడి, బేకింగ్ పౌడర్ వేసుకొని ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న బేకింగ్ సోడా వేసుకొని కొద్దిసేపు దాన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం పక్కకు పెట్టుకున్న షుగర్ అండ్ ఆయిల్లో వేసుకొని కలుపుకోవాలి. కొంచెం స్టిక్కీగా ఉంటే కొన్ని మిల్క్ పోసుకోండి. నేను మిల్క్ వేసుకున్నా, కొన్ని చూడండి స్టిక్కీగా ఉంది. కొన్ని మిల్క్ వేసుకొని వాటిని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కొన్ని టూటీ ఫ్రూటీస్ వేసుకోండి. నేను చాలా వేయలేదు, ఏదో ట్రైయింగ్ కదా అని కొంచెమే వేసాను. చూడండి టూటీ ఫ్రూటీస్ అలా స్టిక్కీగా మంచిగా రావాలి కేక్ లాగా. టూటీ ఫ్రూటీస్ వేసుకున్నాను. గ్రీన్ అండ్ రెడ్ కలర్ వేసుకున్నాను. వేసుకున్నాక మిక్స్ చేసుకొని ఇంకో బౌల్లో కొంచెం మైదా పిండి వేసుకొని టూటీ ఫ్రూటీలని అందులో డిప్ చేయాలి. ఎందుకంటే పైన ఇప్పుడు మనం కేక్ మొత్తం బౌల్స్లో వేసాక పైన అతుక్కోకుండా ఉండడానికి ఆ టూటీ ఫ్రూటీలు అందులో వేసుకొని తీసాను. ఇంకో బౌల్లో ఆయిల్ వేసి అందులో మైదా పిండి వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసిన మనకి కింద కేక్ అతుక్కోకుండా ఉండడానికి చేసుకోవాలి. చూడండి అలా వేసాను. అలా వేసాక మిగతా మైదా పిండి మొత్తం రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్నాక మనం కలుపుకున్న బాలామృతం దాన్ని మొత్తం అందులో వేసుకోవాలి. మొత్తం వేసుకొని దాన్ని కింద బబుల్స్ లేకుండా మనం కింద 2-3 సార్లు పెడితే అందులో బబుల్స్ అన్నీ పైకి వచ్చి బాగుంటాయి. పైన టూటీ ఫ్రూటీస్ వేసినాము. ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో స్టాండ్ పెట్టుకొని ఇది పెట్టుకున్న ఒక 20 minutes తర్వాత తీయండి. నేను మాత్రం అందులో పెట్టానండి. పెట్టాక పైనుంచి బరువు పెట్టిన చూడండి, మీడియం ఫ్లేమ్లో పెట్టాను. కొద్దిసేపు అయ్యాక మళ్ళీ తీసి చూడండి, వచ్చింది. ఏమో డన్ అనుకుంటున్నా, వచ్చింది. కొంచెం చల్లారాక తీయాలి. బట్ నేను ఏం చేశానంటే చల్లారక ముందే తీసి బౌల్లో వేసేసేసరికి అది చెడిపోయింది. కానీ కొంచెం చల్లారినాక తింటే మాత్రం బాగుందండి. స్టిఫీగా ఎమ్మీగా ఉంది. మా బాబు తిన్నాడు, చూడండి బాగానే ఉంది. చల్లారాక చూడండి బాగా వచ్చింది. నేను అనుకున్నా బట్ కేక్ షేప్లో రాలే, కానీ బాగా వచ్చింది. మా బాబు మంచిగానే తిన్నాడండి.